ఏపీలో దీపావళి సందడి నెలకొంది. ప్రధాన నగరాలు, పట్టణాల్లో బాణాసంచా దుకాణాలకు కొనుగోలుదారులు పోటెత్తుతున్నారు. బంగారం, వెండి ధరలు పెరగటంతో ఈసారి వాటి కొనుగోళ్లు వాయిదా వేసిన ప్రజలు క్రాకర్స్ కు మాత్రం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. గతేడాది కంటే కొంచెం ధరలు కూడా తగ్గటంతో బాణాసంచా వైపుకు మొగ్గు చూపుతున్నారు. ప్రజల అభిరుచికి తగ్గట్లుగా వివిధ రకాల గిఫ్ట్ ప్యాకులతో విక్రయదారులు సైతం ఆకట్టుకుంటున్నారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల్లో కొనుగోలుదారుల సందడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటున్నాయనే చెప్పాలి. ఈ యొక్క టపాసులు కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క టపాసుల దుకాణాల వద్ద ప్రస్తుతం మన కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద ఈ యొక్క టపాసులు కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా తాత్కాలిక దుకాణాల వద్ద కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి నగర వాసులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాల ప్రజలంతా కూడా ఈ యొక్క ప్రాంతాలకు వచ్చి టపాసులు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. వ్యాపారస్తులు మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యాపారం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? వాతావరణంలో బాగా నష్టంగా ఉందన్న. అంటే వర్షాల వల్ల కొద్ది డల్ అయింది 2 రోజులు. ఈ 2 రోజులు చూడాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి రేట్లు. గత 2 రోజులుగా వ్యాపారం కొంత వర్షాల కారణంగా డల్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఇటీవల క్రికెట్ లో భారత జట్టు విజయం సాధించిన నేపథ్యంలో ఆ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీ సింబల్ తో ఉన్నటువంటి టపాసులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రేట్లు పర్వాలేదు, రీజనబుల్ రేట్ గా ఉండేది. గత ఏడాది ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏడాది అంటే కానీ ఈ రేటు ఈసారి జీఎస్టీ తగ్గిన వల్ల కొంచెం రేటు తక్కువ ఉన్నాయండి. టపాసులు కొనుగోలుదారులతో మార్కెట్ అంతా కూడా కలకల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గిఫ్ట్ ప్యాక్లు ఎక్కువగా కొనుగోలు చేయడానికి వినియోగదారులు ప్రజలంతా కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 5 ప్లేసుల్లో ఈ యొక్క టపాసులు అయితే అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వినియోగదారులు ఉన్నారు. అన్న, ఎలా అనిపిస్తుంది? గత ఏడాదితో పోలిస్తే రేట్లు ఎలా ఉన్నాయి ఈసారి? బాగున్నాయి, చాలా తక్కువగానే ఉన్నాయి, కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి. చిన్నపిల్లలు అంతా బాగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఎలా అనిపిస్తుంది రేట్లు అవన్నీ చూస్తా ఉంటే? సార్ రేట్లు అంటే సంవత్సరం పెరుగుతూనే ఉంది సార్ రేట్లు. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు అంతా ఈ వానలు వేరే పడతా ఉంది, దానివల్ల స్టాక్ అమ్ముకోలేకపోతున్నారు కస్టమర్స్. ఏదో వచ్చిన దానికి వ్యాపారం చేసుకొని సంతోషంగా పండుగ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొనుగోలుదారులు అయితే పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. మోస్తరు తక్కువ ధరకే ఉండడంతో వారంతా కూడా ఆసక్తి చూపిస్తున్నారంటూ వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. విశాఖపట్నంలో క్రాకర్స్ కొనుగోళ్లు ఎలా ఉన్నాయో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో దీపావళి సందడి ముందుగానే మొదలైంది. దీపావళి పండుగ నేపథ్యంలో విశాఖ నగరంలో అనేక ప్రాంతాల్లో క్రాకర్స్ షాప్స్ను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి రకాల క్రాకర్స్ని ఇక్కడ అమ్మకానికి పెట్టారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ? మేము జాగ్రత్తలు అంటే సార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. 5 సేఫ్టీ ప్రికాషన్ తీసుకున్నాం మొత్తం అంతా. ఇంకేంటంటే వాటర్ ఏమైనా జరిగినా కూడా మనం మొత్తం తీసుకున్నాము, అంటే మనకి ఏం జరగకుండా. క్రాకర్స్ కొనడానికి వచ్చిన కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు. సార్, ప్రతి ఏడాది దీపావళి ఏ విధంగా జరుపుతారు? ఈ ఏడాది ఎలాంటి వస్తువులు కొంటున్నారు? జనరల్గా గోల్డ్ కొంటాము ధన్తెరస్కి, కానీ ఈసారి ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా ఇది ఉంది, అందుకే అది గోల్డ్కి మరి చేయట్లేదు. కానీ ఎలా అయినా మనకి సెలబ్రేషన్ చేయాలి. ఆ సెలబ్రేషన్లో మనకి ఫ్లవర్స్, ఫ్రూట్స్ అని తీసుకొని పూజ చేయడానికి లక్ష్మీ పూజ చేస్తాం. చేసి ఈవినింగ్కి దీపావళి అని చేస్తాం. అంటే క్రాకర్స్ జనరల్లీ అంత యూజ్ చేయము, జస్ట్ పిల్లలకి తీసుకోవాలి అంతే. ఈసారి ఎక్కువ కొంటున్నారు సార్, అంటే బంగారం వెండి కొనలేదు కాబట్టి? లేదండి, ఈ అన్ని రేట్స్ అలాగే ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాడడానికి లేదంటే వాళ్ళు పేల్చడానికి సంబంధించిన అన్ని రకాల క్రాకర్స్ని కూడా ఇక్కడ అమ్మకానికి పెట్టారు. సుమారు 100కి పైగా రకాల క్రాకర్స్ని ఇక్కడ నిర్వాహకులు అమ్ముతున్నారు. అయితే వినియోగదారులు మాత్రము ప్రతి ఏడాది ఈ పండగకి సంబంధించి బంగారం, ఎండి లాంటి వస్తువులు కొంటామని ఈసారి రేట్లు ఎక్కువగా ఉండడంతో వాటిని కొనలేని పరిస్థితి ఉందని, అలాగే గత 10 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ షాపును నిర్వహిస్తున్నామని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల పరిస్థితి బాగానే ఉందని, ఇంకా రేపటికి ఈ అమ్మకాల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పి ఇక్కడున్న నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.
కాకినాడలో బాణాసంచా స్టాల్స్ ఏర్పాట్లో రాజకీయ ప్రమేయం, స్టాల్స్ నిర్వాహకులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బాణసంచా స్టాల్స్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. కాకినాడ జిల్లాలో చూసినట్లయితే పెద్దాపురం రెవెన్యూ డివిజన్లో 60 షాపులు, అదేవిధంగా కాకినాడ డివిజన్ పరిధిలో 115 షాపులు, ఓవరాల్గా 175 షాపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటు తెలుగుదేశంతో పాటుగా జనసేన నాయకులు కొంతమంది అనాగరికంగా షాపుల్ని ఏర్పాటు చేయడం వల్ల కొంతమంది వ్యాపారస్తులకి వ్యాపారాలు లేకుండా పోయిన పరిస్థితి అయితే ఉంది. ఏ క్రాకర్స్ ఏ రేట్లో ఉన్నాయి, కస్టమర్స్ ఎట్లా వస్తున్నారు? కస్టమర్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. నిన్న వర్షం కారణంగా కొంచెం ఇబ్బంది అయింది. అంటే నిన్న యాక్చువల్గా జనాలు కూడా నిన్న ఈవినింగ్ వస్తారు స్టార్ట్ అయిందని, కరెక్ట్గా అదే టైంలో వర్షం పడడంతో మొత్తం బిజినెస్ అంతా నిజంగా చాలా దారుణం అయిపోయింది. క్రాకర్స్ అనేటప్పటికి అందరికీ ఏవో లాభాలు వచ్చేస్తాయనే దృష్టితో జిఎస్టీ క్రాకర్స్ మీద ఏమీ తగ్గలేదండి. బాగున్నాయి సార్, మంచి డిస్కౌంట్, పిల్లలకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ మోడల్స్ ఏమున్నాయో అన్ని మోడల్స్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. చాలా బాగున్నాయి సార్, బాగా డిస్కౌంట్ ఇస్తున్నారు. క్రాకర్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి కావాల్సిన కొత్త ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. రీజనబుల్గా ఉన్నది. స్టాక్ కూడా న్యూ స్టాక్. వానదేవుడు కరుణిస్తే అన్ని రకాలుగా బాగుంటుందని పిల్లలు అదే ఎంజాయ్ చేయాలంటే వానది లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం. పండగ బాగానే ప్లాన్ చేసుకుందామని చూస్తాం స్వామి. అయితే ఇక్కడ రేట్లు స్టాండర్డ్గా లేవు, ఒక్కొక్కరికి ఒక రేట్ కింద ఉంటుంది. అయితే రేట్లు మాత్రం బాగా ముందు మీద ఎక్కువగా ఉంది, బాగా గట్టిగా ఉంది. జిఎస్టీ దగ్గర ఏమి, ఇది మాత్రం జిఎస్టీ పెరిగినట్టు ఉంది. ఇది మాత్రం దీని గురించి పర్వాలేదండి. రేట్లు అంటే ఎప్పుడు ఉండే రేట్లు అండి, కానీ బిజినెస్ అయితే లేదు ఎవరికని. స్టాల్స్ కూడా మరీ ఎక్కువగా పెట్టేయడం, పొలిటికల్ ప్రెషర్ వల్ల బయట స్టాల్స్ అయ్యి ఎక్కువ పెట్టేశారు. కిందటి సంవత్సరం కూడా ఇదే పెట్టడం వల్ల చాలామంది కిందటిసారి స్టాల్ పెట్టిన వాళ్ళు ఎవరు ఈ సంవత్సరం స్టాల్స్ పెట్టలేదండి. ముందు 2 రోజులు బిజినెస్ అయితే ఏమీ జరగదండి. ఇక్కడ ఏదో లైట్గా అలా జరుగుతుంది. జరిగి బిజినెస్ అంతా లాస్ట్ రోజు దివాళీ రోజే జరుగుతుంది. ఆ టైంకి ఏమో సాయంకాలం 5-5కి వెళ్ళమో డోర్లు మొత్తం బ్యారికేడ్లు కట్టేసి మూసేస్తారు. బయట వచ్చి తెచ్చుకుని అప్పటికప్పుడు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది మనం చూస్తున్నాము. ఇక్కడ స్థానికులు ఒకటే చెప్తున్నారు, దీపావళి పండుగని కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ప్లానింగ్ చేసాము. అయితే కొన్ని స్టాల్స్లో రేట్లు తక్కువ ఉన్నప్పటికీ కొన్ని స్టాల్స్లో మాత్రం రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. జిఎస్టీ తగ్గించారన్నారు కానీ ఆ పరిస్థితులు ఏమి ఇక్కడ మనకు కనిపించట్లేదని ఖాతాదారులు చెప్తుంటే, స్టాల్స్ నిర్వాహకులు మాత్రం తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోవడంతో అటు టీడీపీ జనసేన నాయకులకు సంబంధించిన స్టాల్స్ అదనంగా ఏర్పాటు చేయడం వల్ల మాకు వ్యాపారాలు లేకుండా పోయింది, నిబంధనలు పెట్టడం వల్ల కూడా చాలా లాస్ అవుతున్న పరిస్థితికి మాకు కనిపిస్తుందని చెప్పి వర్తకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో క్రాకర్స్ కొనుగోలుకు సంబంధించిన మరింత అప్డేట్స్ను ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. దీపావళి పండుగ అంటేనే టపాసుల సందడితో మనకి మారుమోగిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఏదైతే టపాసుల కొనుగోలు అమ్మకాలు భారీగా సాగుతున్నాయి. ఏదైతే మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద ఏదైతే బాణసంచా విక్రయ కేంద్రాల వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు భారీగా కొనుగోలు సాగుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద వ్యాపారస్తులు ఉన్నారు, కొనుగోలుదారులు కూడా ఉన్నారు. ఇక్కడ వ్యాపారస్తులతో మాట్లాడదాం, కొనుగోలుదారులతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా సాగుతుంది వ్యాపారం? అయితే బాగానే ఉంది, అన్ని రకాలుగా అందరూ సహకరిస్తున్నారు. కిందటి సారితో పోలిస్తే ఈసారి కొనుగోలుదారులకి రేట్లు కూడా తగ్గించేవడమే జరుగుతుంది. దాదాపు ఒక 10% 15% దాకా కిందటి మీద పోలిస్తే రేటు కూడా తగ్గే కస్టమర్స్కి అందించడం జరుగుతుంది. వ్యాపారం అయితే మాత్రం బాగానే జరుగుతుంది. అన్ని రకాలుగా అన్ని సామాగ్రి అందరికీ అందుబాటులో ఉండేటట్టు అందరం దానికోసం వర్క్ చేసాం. గతంతో పోలిస్తే సేల్స్ కూడా బాగానే ఉంది. యాక్చువల్ వాతావరణం అంతా సపోర్ట్ చేశాను. వాతావరణం కూడా బాగుంది, ఎండ కూడా బాగుంది. మార్కెట్ అనుకోని రీతిలో కస్టమర్లు కూడా అట్రాక్షన్ అవుతున్నారు. ఇప్పటివరకు అయితే మార్కెట్ పర్లేదు సార్, బాగానే వస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో సార్ అంత అనుకోలేదు కానీ బాగానే ఉంది. ఈరోజు వర్షం వాతావరణం వల్ల ప్రజల్లో తెలియని అలా ఒకరికొకరు 1 by 1 కస్టమర్లు రీచ్ అవుతున్నారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వ్యాపారం కొంచెం ఆశాజనకంగా ఉందని, దాంతోపాటు ఎక్కువ మంది టపాసులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని కూడా ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. దాంతోపాటు అందుబాటు రేట్లో టపాసులు ఉన్నాయని కూడా ఇక్కడ కొనుగోలుదారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.